అందరికీ నమస్కారం. డిఎస్సి మీద వైసీపీ ఇంకా ప్రచారం చేస్తూనే ఉంది. అంటే ఏదో జరిగిపోయింది అని చెప్పి ఒక్కొక్క వ్యక్తిని చెప్తుంది. ఆల్రెడీ మనం వైసీపీ పార్టీ ఎలాంటి ఫేక్ చేస్తుంది డిఎస్సి మీద అనేది నేను ఒక వీడియో చూసాం, ఆధారాలతో సహా. అధికారులు మాట్లాడేది ఏంటి, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటి అనేది ఆధారాలతో సహా పక్కన పెట్టి చూపించాం. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. మళ్ళీ నిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ డిఎస్సిలో నవీన్ అనే వ్యక్తి, కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తికి ర్యాంక్ వస్తే, సోషల్లోనో ఎందులోనో ర్యాంక్ వస్తే ఎందుకు ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎందుకు మెరిట్ లిస్ట్లో మొదట మెరిట్ లిస్ట్లో ఆ వ్యక్తి ఉన్నాడు, రెండవ మెరిట్ లిస్ట్లో ఆ వ్యక్తి ఎందుకు లేడు, ఇది స్కామ్ కాదా, ఆ వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేసే మీ దగ్గర ఉద్యోగి కాదా, ఆ వ్యక్తికి పేపర్ లీక్ అవ్వలేదా అని చెప్పి స్వయంగా అడుగుతున్నాడు. పేపర్ లీక్ అయ్యింది అంటే స్వయంగా ఆ వ్యక్తే చెప్పాలి. ఏ వ్యక్తి? అందులో పనిచేసిన వ్యక్తి స్వయంగా నేను పేపర్ లీక్ చేశానని ఆ వ్యక్తి ఏమైనా చెప్పు ఉంటే, లేదా ఆ వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి ఎవరికైనా పేపర్ లీక్ అయిందని ఎవరైనా భావించి ఉంటే తెలిసేది. వీళ్ళందరూ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి ఆ పేపర్లు చూసి ఉంటాడు, ఎందుకంటే పేపర్లన్నీ కూడా అక్కడే అప్లోడ్ అవుతాయి, అక్కడే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యక్తి అందులో పేపర్ చూసి రాసి డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు అనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళేమంటారు, ఇతనే లీక్ చేశాడని వీళ్ళే అంటారు, ఇతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని మళ్ళీ వీళ్ళే ప్రశ్నిస్తారు. సో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రభుత్వం నుంచి చాలా క్లియర్ ఇచ్చారు. ముందు అసలు పేర్ని నాని ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఎస్సీఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాపర్ గా వస్తే మరి అతన్ని ఎందుకు డిక్లేర్ చేశారు, ఎందుకు మళ్ళీ దాన్ని తొలగించారు? నవీన్ పురమ క్యాండిడేట్ ఐడి ఏదో ఉంది, ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్, ఏపీ మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ ఆ కింద చూడండి ఒకసారి. మరి దాంట్లో పోస్ట్ అండ్ సబ్జెక్ట్ అండ్ మీడియం ఎస్ఏ సోషల్ స్టడీస్ డిస్ట్రిక్ట్ కృష్ణ. వెంటనే ఆ లిస్టు తప్పు అయిపోయింది తూచ్ అని చెప్పి మళ్ళీ రెండో లిస్ట్ ఇస్తారు. ఈ రెండో లిస్టు ఎవరు టాపర్ వచ్చారు? మొదటి లిస్ట్ లో సెకండ్ ర్యాంక్ ఎవరున్నారో అతను టాపర్ గా పెట్టారు. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ ని ఎందుకు తీశారు చెప్పండి. సో విన్నారు కదా. సో పేర్ని నాని ప్రశ్న ఏంటంటే ఎందుకు మొదటి మెరిట్ లిస్ట్ లో ఈ వ్యక్తి పేరు ఉంచి రెండో మెరిట్ లిస్ట్ లో ఎందుకు తీసేశారు, అది ప్రశ్న. రెండోది, జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాల వారీగా ఎందుకు జిల్లా కలెక్టరేట్లో మీరు ఏదైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని మీరు ఎందుకు జిల్లాల లిస్టులో పెట్టలేదు, జిల్లా కలెక్టరేట్లో ఎందుకు ఆ లిస్టులు మీరు పెట్టలేదు అని చెప్పి ఈయన రెండు ప్రశ్నలు అడిగాడు. మొదటి ప్రశ్న, నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేసిన వ్యక్తి వాస్తవం, ఆ వ్యక్తి డిఎస్సి రాసిన మాట వాస్తవం, ఆ వ్యక్తి సోషల్ తెలుగు రెండు రాస్తే ఒక దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది, ఒక దాంట్లో 1వ ర్యాంక్ వచ్చింది, అది కూడా వాస్తవం. ఆ వ్యక్తి మెరిట్, అంతేగాని పేపర్ లీక్ అవ్వలేదు, ఆ వ్యక్తి మెరిట్. వాస్తవానికి ఈ పేపర్ ఏదైతే వీళ్ళు లీక్ అయింది అంటున్నారో ఇదేమి చేతికి వచ్చే పేపర్ కాదు, గప్పుని జిరాక్స్ తీసుకోవడానికో ఫోన్లో ఫోటో తీసుకోవడానికో ఇది చేతిలో వచ్చే పేపర్ కాదు. అంటే గతంలో ఎగ్జామ్స్ రాసినట్టుగా చేత్తో రాసే పేపర్ కాదు, ఇది ఆన్లైన్ పేపర్. అంటే ఈ బిట్లన్నీ కూడా ఏదైతే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్లో స్టోర్ అయ్యి ఉంటాయి. టీసీఎస్ అయాన్ అనే ఒక సర్వర్, అంటే కేంద్రం కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, అనేక రాష్ట్రాలు, దాదాపుగా 20 రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలన్నీ కూడా ఈ టీసీఎస్ అయాన్ అనే ఒక సర్వర్ను ఉపయోగించే నడుపుతున్నారు. ఆ సర్వర్లోనే వీటిని కూడా పెట్టారు. ఆ సర్వర్కి యాక్సెస్ ఇద్దరి పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది, టెంపరీ ఉద్యోగులకు ఎవరికి ఉండదు. ఈ విషయం స్వయంగా అధికారులు కూడా చెప్పారు. ఒకసారి మీరు కూడా వినండి. ఈ టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ అనేది 20 స్టేట్స్ రకరకాల ఎగ్జామ్స్ వాడుతున్నటువంటి సేమ్ సాఫ్ట్వేర్ టీసీఎస్ అయాన్. దీనిలోకి క్వశ్చన్ బ్యాంక్ అప్లోడ్ చేయటము ఓన్లీ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లోడ్ చేస్తారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఎటువంటి రోల్ అప్లోడింగ్ లో లేదు. సిస్టమ్స్ ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది, అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్లే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయటం కానీ లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్ లో ఎక్కడ ఆస్కారం లేదు. సో మీరు విన్నారు కదా, ఇద్దరు పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే దాని యాక్సెస్ ఉంటుంది. దాని పాస్వర్డ్ ప్రతిరోజు దాని పాస్వర్డ్ మారిపోతూ ఉంటుంది. అలాగే దాన్ని ప్రింట్ తీయటానికి కానీ ఫోటోలు తీయటానికి కానీ లేదా చదవటానికి కానీ సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో ఉందనుకుందాం, కంప్యూటర్లో ఉందనుకుందాం, నేనే వెళ్ళి చూశాను, అందులో ఎన్ని బిట్లు ఉంటాయో తెలుసా? 42,000 బిట్స్ ఉంటాయి. మొత్తం డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి 42,000 బిట్లను టీసీఎస్ సర్వర్లో పెట్టారు. అసలు మన సబ్జెక్ట్ ఏంటి, దాని బిట్లు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడం కూడా సాధ్యపడే విషయం కాదు.
తెలుసుకున్న కంటితో చూడగలడేమో తప్ప దాన్ని బయటకు తీయలేడు, అలాగని ప్రింట్లు తీయలేడు, ఫోటోలు తీయలేడు, ఎందుకంటే మొత్తం సీసీటీవీ రికార్డు. కానీ ఇదేది జరగడానికి అవకాశం లేదు. ఎందుకని ఆ పర్మనెంట్ ఉద్యోగులకే తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అక్కడ ఎలా ఉండదు. ఈ విషయం స్వయంగా అధికారులే చెప్పారు. కేవలం పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు దాని పాస్వర్డ్ మారుతుంది. దాన్ని ఎక్కడ ప్రింట్ తీయలేరు, ఫోటోలు తీయలేరు, వీడియోలు తీయలేరు. సో అది లీక్ అనేది సాధ్యపడేది కాదు. ఇదేమి గతంలో వచ్చిన పేపర్ కాదు, గప్పుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి వాటి ఆన్సర్లు చదువుకోవడానికి ఆ పేపర్స్ కాదు, ఇది ఆన్లైన్ సిస్టమ్ ఇది. సో వీళ్ళు నిర్వహించినటువంటి సైట్ కూడా అత్యంత పగడ్బండేది. కాబట్టి ఆ వ్యక్తి ఎందుకు జాబ్ ఇవ్వలేదన్నారు కదా, ఆ వ్యక్తికి మొదటి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవం. ఆ వ్యక్తికి రిజల్ట్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ కూడా పంపారు. దేనికి కాల్ లెటర్ పంపారు? నువ్వు వెరిఫికేషన్కి రా అని కాల్ లెటర్ పంపారు. వాస్తవానికి ఆ వ్యక్తి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారులకు తెలిసింది ఆ వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. సో ఎన్ఓసి తీసుకోకుండా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎగ్జామ్ రాశాడు అని తర్వాత తెలిసింది. కానీ అప్పటికే రిజల్ట్ వచ్చేసింది కాబట్టి అధికారులు తర్వాత చర్య లీగల్గా తీసుకుందామని చెప్పి ప్రస్తుతానికి ఆ వ్యక్తి జోలికి పోలేదు. ఆ వ్యక్తికి కాల్ లెటర్ కూడా పంపారు. కానీ ఏం చేశాడు ఆ వ్యక్తి? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల. కాల్ లెటర్ అతనికి పంపాడు, అతను లాగిన్లో కాల్ లెటర్ ఉంది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల. సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఆ వ్యక్తి వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యాడని భావించి తర్వాత వ్యక్తికి పోస్ట్ ఇచ్చేస్తారు. ఈ నవీన్ అనే వ్యక్తి వెళ్ళకపోవటం వల్ల ఆ తరువాత ఉన్నటువంటి వ్యక్తికి పోస్ట్ వచ్చేసింది. ఇది స్వయంగా అధికారులే చెప్పారు. ఒకసారి వినండి. నవీన్ కేస్ అని చెప్పి దిస్ పర్సన్ వాస్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఆర్టీ. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేసామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. 29, 30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. దెర్ ఇస్ అ రూల్ 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్ లో క్లియర్ గా ఉంది, క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివెన్. ఇప్పుడు వీ డి నాట్ వైలేట్ దిస్ రూల్. అతను లాగిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా ఇఫ్ హీ డి నాట్ టర్న్ అప్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. సో విన్నారు కదా, ఈ నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్ కి వెళ్ళకపోవటం వల్ల అతనికి పోస్ట్ రాలేదు. అయితే వాస్తవానికి ఎందుకు ఇతన్ని తర్వాత లిస్ట్ లో తీసేశారని చెప్పి అడిగారు. ఎస్సీఆర్టీలో పనిచేస్తూ అతను ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జామ్ రాశాడు కాబట్టి అతనిని లిస్ట్ నుంచి తొలగించారు. వాస్తవానికి లిస్ట్ నుంచి ఎందుకు తొలగించారంటే అతన్ని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అతనికి పోస్ట్ ఇవ్వాలా వద్దా, అతను కోర్టుకు వెళ్తే ఏం చేయాలి, నిబంధనల ప్రకారం ఇవ్వచ్చా లేదా అనేది తెలుసుకోవడం కోసం అతన్ని లిస్ట్ నుంచి తొలగించారు. మొదటి లిస్టులో ఇచ్చిన మాట వాస్తవం. రెండో లిస్టులో ఎందుకు తీసేశారు అంటే ఆ వ్యక్తి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎగ్జామ్ రాయటం అనేది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆ వ్యక్తి పేరును తొలగించారు. కాకపోతే ఆ వ్యక్తికి కాల్ లెటర్ అనేది వెళ్ళింది, ఆ వ్యక్తి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు కాలేదు. ఈ విషయం స్వయంగా నవీన్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి చెప్పాడు. కోర్టులో ఏం చెప్పాడు నవీన్ అనే వ్యక్తి? నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు కాని మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నన్ను నా డాక్యుమెంట్స్ పరిశీలించి నాకు ఉద్యోగం ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే హైకోర్టుకి వెళ్ళి ఈ వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేస్తూ ఎన్ఓసి తీసుకోకుండా ప్రభుత్వానికి తెలియకుండా ఎగ్జామ్ రాశాడు. ఒకటి. రెండోది, మేము సర్టిఫికేట్ అంటే లాగిన్కి కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి యాజ్ పర్ జీవో ప్రకారం ఒక వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే తరువాత వ్యక్తికి ఇస్తాం కాబట్టి మేము నెక్స్ట్ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం తరపున వివరణ ఇస్తే ప్రభుత్వ వివరణతో అగ్రీ చేసినటువంటి కోర్టు దీని మీద ఇతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి నిరాకరించి టెంపరీగా దాన్ని హోల్డ్లో పెట్టింది. అంటే ఎటువంటి డెసిషన్ వెలువరించలేదు, ఈ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి అని కూడా ప్రభుత్వానికి చెప్పలేదు, అలాగే ఈ రిజల్ట్ను హోల్డ్లో పెట్టండి అని స్టే కూడా ఇవ్వలేదు. అంటే గౌరవ హైకోర్టు దీన్ని అగ్రీ చేసింది. సో మీకు ఫస్ట్ ప్రశ్నకు సమాధానం దొరికింది. సో ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు, అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు కాబట్టి ఆ వ్యక్తిని తొలగించారు. రైట్. నెక్స్ట్ ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటేనే జిల్లాల వారీగా జరిగే సెలక్షన్ కాబట్టి మీరు జిల్లా కలెక్టరేట్లో ఎందుకు వీటిని పెట్టలేదు, ఈ పేర్లన్నీ ఎందుకు పెట్టలేదు అని చెప్పి నిన్న పేరుని నాని ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు. నాకు అర్థం కాల. ఒకప్పుడు పాతకాలంలో ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది అసలు ప్రాసెస్ ఏంటంటే ఒకప్పుడు ఆన్లైన్ లేదు, మొబైల్లో ఈ రోజు వచ్చినటువంటి ఇంటర్నెట్ కావచ్చు, ఈ రోజులో మొబైల్లో చూసుకునే ఫెసిలిటీస్ కావచ్చు ఒకప్పుడు ఉండే కాదు. అప్పుడు అందుకని ఏం చేసేవాళ్ళు, అభ్యర్థులు వాళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదా తెలుసుకోవడం కోసం ఏం చేసేవాళ్ళు అంటే కలెక్టరేట్లో ఒక లిస్టు పెట్టేసేవాళ్ళు. సో ఆ అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ ప్రకారం సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూసుకునేవాళ్ళు. ఇది పాత విధానం. ఆ తర్వాత చాలా కాలం ఇదే కొనసాగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు మొత్తం ఆన్లైన్.
పేర్ని నాని ఏమంటాడు, మీరు ఆన్లైన్లో ఎందుకు పెట్టారు, ఆఫ్లైన్లో ఎందుకు పెట్టలేదు అంటాడు. ఆఫ్లైన్లో పెట్టి ఆన్లైన్లో పెట్టకపోతే బాధపడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల మంది డిఎస్సి రాశారు. ఏది మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు కలిపి అనుకుందాం ఒక 5 లక్షల మంది. ఈ 5 లక్షల మంది కలిపి కలెక్టరేట్కి వెళ్ళి చూసుకుంటారా, ఆన్లైన్లో చూసుకుంటారా? లిస్టు పెట్టకపోవడానికి వేరే రీజన్ ఏమి లేదు. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టిన లిస్టును ఒక ప్రింట్ తీసి కలెక్టరేట్లో అంటించలేరా? ఈయన ఒక మాజీ మంత్రి అయి ఉండి ఇంత లాజిక్ లేకుండా ఎలా మాట్లాడాడు నాకు అర్థం కాల. మీరు ఆన్లైన్లో పెట్టకపోతే మీరు అడిగితే తప్పు, అడగాలి కరెక్ట్ అది. ఎందుకని మీరు ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు అని అడిగితే రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ ప్రపంచం, ప్రతి వ్యక్తి కలెక్టరేట్కి వెళ్ళి చూసుకోలేడు. కాబట్టి ఆన్లైన్లో లేకపోతే మీరు అడగాలి. కానీ ఆన్లైన్లో పెట్టారు, ఆఫ్లైన్లో కలెక్టరేట్లో ఎందుకు పెట్టలేదు అంటాడు పేర్ని నాని. నాకు అర్థం కాల. ఆన్లైన్లో ఒక ప్రింట్ తీసి జిల్లాల వారీగా కలెక్టరేట్లో పెట్టలేరా? ఆన్లైన్లో కూడా ప్రూఫే కదా, ఆన్లైన్లో ఒక ప్రింట్ తీసి పెట్టలేరా? కాకపోతే ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఏ ఒక్క వ్యక్తి అయినా ఎంటైర్ 5 లక్షల మందిలో ఫోన్లో కాకుండా కలెక్టరేట్కి వెళ్ళి చూసుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఎవరైనా సరే కలెక్టరేట్కి వెళ్ళి చూసుకుంటారా? కలెక్టరేట్లో లిస్ట్ ఎందుకు పెట్టారు? ఒకప్పుడు పేర్ని నానికి సబ్జెక్ట్ తెలియదు పాపం ఆయన. మరి నాకు అర్థం కాదు, డిఎస్సి గురించి ఆయన పెద్ద విషయ పరిజ్ఞానం లేదు. ఆయనకి కొద్దిగా స్క్రిప్ట్ రాసిచ్చారు కొంతమంది డిఎస్సి గురించి, దాని గురించి ఆయన మాట్లాడతాడు. ఎవరైనా క్రాస్ ప్రశ్న వేసాడంటే ఆయన దగ్గర సమాధానం ఉండదు. మళ్ళీ ఈయన నారా లోకేష్తో డిఎస్సిలో డిబేట్కి నేను సిద్ధం, రా నారా లోకేష్ నీ స్థాయికి నేను ఎక్కువ అన్నాడు. ఈయనకి అసలు కలెక్టరేట్లో ఎందుకు ఒకప్పుడు సెలక్షన్ లిస్టు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు పెట్టలేదనే మినిమం నాలెడ్జ్ లేదు. అలాగే ఆన్లైన్లో ఉన్న ఒక లిస్టుని కాపీ తీసి అంటించడం ఎంతసేపు నాకు అర్థం కాలేదు. కాపీ తీసి అంటించడం ఎంతసేపు? పేర్ని నానే కానీ పేర్ని నానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కలెక్టరేట్కి వెళ్ళి ఎప్పుడైనా లిస్టు చూసుకున్నారా? సాధ్యపడేదేనా అది? ఆన్లైన్ ప్రపంచం వచ్చేసిన తర్వాత ఇంకా కలెక్టరేట్లో ఎందుకు లిస్ట్ అంటించలేదు? ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అంటే బోర్డు మీద అంటిస్తారు. ఎందుకంటే ఎవరు ఏ రూమ్లో కూర్చోవాలో తెలియాలి కాబట్టి వాళ్ళకు ఒక లిస్టు పెడతారు. అంతేగాని రిజల్ట్ వచ్చింది, డిఎస్సి రిజల్ట్ పక్కన పెడదాం. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 దగ్గర నుంచి అనేక కాంపిటేటివ్ గ్రామ వార్డు సచివాలయాల ఎగ్జామ్స్ కూడా జరిగాయి. మీరు రిజల్ట్ ఆన్లైన్లో పెట్టారా, కలెక్టరేట్లో పెట్టారా, లేదా గ్రామ సచివాలయాల్లో ఏమైనా రిజల్ట్ పెట్టారా? గ్రామ వార్డు సచివాలయాల్లో రిజల్ట్ ఏమైనా పెట్టారా? మీరు నిర్వహించిన ఎగ్జామ్ అదే కదా. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టాలన్నారు కదా. మరి మీరు నిర్వహించింది గ్రామ వార్డు సచివాలయం కదా. మరి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మీరు రిజల్ట్ ఏమన్నా బోర్డు చేశారా? చేయలేదు కదా. ఇది ఆన్లైన్ ప్రపంచం కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర నుంచి ఏది కూడా కలెక్టరేట్లో పెట్టడం, సెక్రటరేట్లో పెట్టడం అయిపోయింది ఆ కాలం. మళ్ళీ దాన్నే పట్టుకుని మాట్లాడటం. ఆ నవీన్ అనే వ్యక్తికి ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు అనేది క్లియర్గా ఉంది. ఆ వ్యక్తి కోర్టుకి వెళ్ళాడు, కోర్టు నుంచి కూడా ఊరట లభించలేదు. సో కోర్టు కూడా అగ్రీ చేసింది. కోర్టు ఒప్పుకున్న దాన్ని వీళ్ళు ఖండిస్తారు. నాకు అర్థం కాల. ప్రభుత్వ వాదంతో కోర్టు అగ్రీ చేసింది, కానీ వీళ్ళు మాత్రం ఎందుకు ఇవ్వలేదు మీరు నవీన్కి అంటారు. నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు నవీన్ అడగాలి. నవీన్ అనే వ్యక్తి ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి? ఫస్ట్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి సర్టిఫికేట్లు వెరిఫై చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని పోస్ట్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, ఇవ్వచ్చా లేదా అనేది. అంతే తప్ప ఆ వ్యక్తి ఏదో పేపర్ లీక్ చేశాడు కాబట్టి పేపర్ని ఏదో చూసే అసలు పేపర్ లీక్ అనేది సాధ్యపడదు. ఇదేం సాక్షి పేపర్ కాదు, రోజు వచ్చే సాక్షి పేపర్ కాదు. ఆ బిట్లు అనేవి ఒక సర్వర్లో ఉంటాయి. ఆ సర్వర్ లాగిన్స్ అనేది 2 వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటాయి. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు, దాని పాస్వర్డ్ ప్రతిరోజు మారుతూ ఉంటుంది. సో అదొక వ్యవస్థ. అది వీళ్ళు అనుకున్నట్టుగా అది పేపర్ లీక్ అంటే ఎలా లీక్ అయింది? ఆ వ్యక్తి ఏమైనా చూసి చదివాడా, ఫోన్లో ఫోటో తీసుకున్నాడా, ప్రింట్అవుట్లు తీశాడా? ఇదేది కూడా సాధ్యపడదు. ఫోటోలు తీయటం సాధ్యపడదు, ప్రింట్అవుట్లు తీయటానికి అసలే సాధ్యపడదు, చూసి చదవడానికి అసలే సాధ్యపడదు. 42,000 బిట్లలో తన సబ్జెక్ట్ బిట్లను ఎదుక్కుని అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 4,000 బిట్లు ఉంటాయి, తక్కువలో తక్కువ. అక్కడ కూర్చుని చదవాలంటే 4,000 బిట్లు ఒకసారి చూడాలంటేనే ఒక 5-6 గంటల సమయం పట్టుద్ది. ఏది చూడటానికి కదా. లీక్ ఎలా చేస్తారు? ఎందుకు? మళ్ళీ ఏమీ లేదు. కోర్టులకు వెళ్తేనే కోర్టులో ఏమీ రాలా. ప్రభుత్వానికి యాంటీగా కోర్టు నుంచి ఒక్క ఆదేశం కూడా రాలే. ఈ రోజుకి కూడా దాదాపుగా డిఎస్సి అభ్యర్థులు 20 మంది ఉంటారు, ఎవరికి రాలా. అయినా కానీ దీన్ని రాద్ధాంతం చేయడం. సో మీరు ఎలా చూస్తారు? పేరుని చెప్పే అబద్ధాలను మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.